కాకినాడ జిల్లా సామర్లకోటలో నూతనంగా ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. సామర్లకోటలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన జేపీ కన్స్ట్రక్షన్ అధినేత ప్రభాకర్ ను ఎస్పీ అభినందిస్తూ సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం స్టేషన్ ఆధునీకరణకు ప్రత్యేకంగా కృషి చేసిన సిఐ సురేష్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. తదుపరి ఆధునీకరించిన స్టేషన్ ను ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ సిఐ అంకబాబు, సామర్లకోట ఎస్ఐలు మూర్తి, మౌనిక, సతీష్, ఏఎస్ఐ రత్నం, సింహాద్రి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చూసుండొచ్చు. కాకపోతే ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకున్నామంటే పిల్లలు ఇంట్లో ఉన్నది కానీ స్కూల్లో ఎక్కువ ఉంటారు. ఆ స్కూల్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. అదేవిధంగా వర్కింగ్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు. మీరు ఉన్న ప్రెస్ ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ ఉండొచ్చు, పోలీస్ స్టేషన్ ఉండొచ్చు, హాస్పిటల్ ఉండొచ్చు. ఆ ప్లేస్ బాగుండాలి. ఎందుకంటే యాజ్ అ స్టాఫ్గా వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక రోజుల్లో ఇంట్లో ఎన్ని టైం ఉంటారు? 6 గంటలు 7 గంటలు మ్యాక్సిమం. నేను చెప్తున్నది రిమైనింగ్ 15-16 గంటలు ఎక్కడ ఉంటారు? వాళ్ళు వర్క్ చేస్తున్న ప్లేస్లో ఉంటారు. ఆ ప్లేస్ బాగలేకపోతే పని చేస్తున్న విధానం కూడా తగ్గుతాయి. బికాస్ కూర్చోవడానికి ప్లేస్ ఉండదు. ఒక కష్టపడి బయటకు తిరిగేసి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు. అలాంటి ప్లేస్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేస్తున్న విధానం కూడా ఆటోమేటిక్లీ తగ్గిపోతాయి. సో పని చేస్తున్న ప్లేసు, పని చేస్తున్న విధానము ఒకటి రెనోవేట్ చేసి మంచి, ఫర్ ఎగ్జాంపుల్ పైన చూసాము ఒక బందోబస్తు ఉంటాయి. 8 గంటలు 9 గంటలు వెంటలు నిలబడి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి కూర్చుకోవడానికి కూడా ఒక ప్లేస్ లేనప్పుడు పైన వెళ్ళి ఫ్యాన్ వేసుకుని ఇంకా కార్డ్స్ కూడా పెట్టేసామంటే కనీసం ఒక 6 గంటలు పడుకున్నారంటే మైండ్ కొంత రిఫ్రెష్ అవుతాయి. లేదు సమ్ టైమ్స్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ఉమెన్ వస్తారు, వాళ్ళకి చెప్పేసి ఒక ప్రైవసీ ఒక ప్లేస్ ఉండదు. వాళ్ళు కనీసం పైన వెళ్ళి ఆ ఇష్యూ సాల్వ్ అవడం వరకు కూడా రెస్ట్ తీసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈవెన్ ఎస్ఐసి కూడా కొంత ప్రాపర్ ప్లేస్ లేదు. అంటే హాల్ లాగా ఉంది కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుకోవడానికి ఒక ప్లేస్ లేదు. ఆ ప్లేస్ కూడా SI1, SI2 అని చెప్పేసి 2 ప్లేస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇలాంటి ఈ క్రియేట్ చేయడం అనే ఒక ఇనిషియేషన్ వచ్చినదికి సిఐ గారికి, SDPO మేడంకి ఇద్దరికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తర్వాత అది చెయ్యాలంటే ఖచ్చితంగా ఇది ఇచ్చామని చెప్పి ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రజలకి ఉపయోగపడతాయి. అదేవిధంగా అందరూ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్, పోలీస్ స్టేషనే ఫస్ట్ ప్రయారిటీగా వస్తుంటారు. అలాంటి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒక మంచిగా కనిపించాలన్న ఒక ఉద్దేశంతో పాటు ఈ ప్రాజెక్ట్ని ఒక ప్రాణం ఇచ్చిన జేపీ కన్స్ట్రక్షన్ MD ప్రభాకరన్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను. అంటే ఇమీడియట్గా ఇలాంటి ఒక హెల్ప్ కావాలన్నప్పుడు పోలీస్కి ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఎందుకంటే పోలీసు మేము డ్యూటీగా చేస్తాము కానీ అందరికీ శత్రువులాగానే కనిపిస్తాము, అంతే కదా. మనం ఎవరు మిత్రుడిగా కనిపించేది కానీ ఛాన్సెస్ తక్కువ యాక్చువల్లీ. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని మనం పట్టుకోవాల్సిందే, అది మన పని. కానీ తప్పు చేస్తున్న వాళ్ళని పట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము శత్రువు అయిపోతాము యాక్చువల్లీ. సో అలాంటి పరిస్థితిలో పోలీస్కి ఇమీడియట్గా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చి అది ఏదో ఇచ్చేస్తానబ్బా మీరు ఏదో చేసుకోండి అని చెప్పకుండా, దాన్ని కూడా రామకృష్ణ అని అనుకుంటున్నాను, రామకృష్ణ ఇంకొకరి పేరు తేజ, ఇద్దరు కూడా సపోర్ట్కి ఇస్తూ ఇలాంటి ఇంత పెద్ద మార్పుల్ని 1.5 months అంతే కదా, 1.5 months మ్యాక్సిమం 2 months, దాదాపు 2 monthsలో చేయాలంటే అంత ఈజీ ఏమి కాదు. ఈ టైంలో అన్నీ ఇలాంటి ఒక వర్క్ తీసుకున్నామంటే మినిమం 4 to 5 months అనేది మినిమం కావాలి. కానీ అలాంటి ఒక వర్క్ని 2 monthsలో చేయాలంటే దానికి ఎంత క్వాలిటీ కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే ఆ వర్క్ వస్తాయన్నది ఇది ఒక ఎగ్జాంపుల్. ఎంత థ్యాంక్స్ చెప్పినా జేపీ కన్స్ట్రక్షన్స్ MD ప్రభాకరన్ గారికి తగ్గదు. కాకపోయినా చాలా చాలా థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ సపోర్ట్. మీరు ఇచ్చిన సపోర్టు మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా, ఎవరు లేకపోయినా మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది ఎంతమంది ఇక్కడ వచ్చినా అది నిలబడతాయి యాక్చువల్లీ. సో అదేవిధంగా దానికి వెనక ఇది 2 పార్ట్ ఉంది. సిఏ గారు, SDPO మ్యామ్ కాకుండా, జేపీ కన్స్ట్రక్షన్ MD గారు కాకుండా దాని వెనక చూసామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టాఫ్ SI నుంచి తర్వాత హోంగార్డ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా లేకుండా ఈ షేప్ రాదు. ఏదో ఒక విధంగా వాళ్ళు అన్ని అడ్జస్ట్ చేస్తూ కష్టపడి వారు వర్క్ టైం కాకుండా దీనికి ఎక్స్ట్రా సపోర్ట్ చేస్తుంటారు. సో స్టాఫ్ కూడా ప్రతి ఒక్క స్టాఫ్కు ఎవరెవరు ఈ షేప్ రావడానికి కష్టపడ్డారో
అందరికి కూడా ధన్యవాదాలు చెప్పి ఎక్కడ వెళ్ళినా ఆ ప్రెస్ కోఆర్డినేషన్ అనేది సామర్లకోటలో పెద్దాపురంలో ఎక్కువ కనిపిస్తాయి. సో మేము చేసిన ప్రతి ఒక్క వర్క్ కూడా మీరు వచ్చి దాన్ని ప్రొజెక్ట్ చేసి ఎలక్షన్స్లో కూడా మీరు బాగా సపోర్ట్ చేశారు. దానివల్ల ఎలక్షన్స్ కూడా కౌంటింగ్ కూడా ఎలాంటి చిన్న ఇష్యూ లేకుండా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అదే సపోర్ట్తో పాటు ఈరోజు కూడా మీరందరూ ఇక్కడ రావడం చాలా చాలా థ్యాంక్ యూ. ఈ అవగాహన అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాను.